హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరణ్య ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చింత చిగురు వలన కలిగే లాభాలేంటో తెలుసుకుందాం. ఈ చింత చిగురు వేసవి కాలంలో విరివిగా మనకు లభిస్తుంది. రోడ్ల ప్రక్కన, పొలాల గట్టున, అడవిలో మనకు ఎక్కువగా కనిపిస్తుంది. ఈ చింత చిగురు వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ చింత చిగురు తినడం వల్ల, ఈ చింత చిగురు కూర వండుకొని తినడం వల్ల, రసాన్ని తాగడం వల్ల మనకు అనేక రోగాలను నయం చేస్తుంది ఈ చింత చిగురు. ఈ పట్టణాలలో దీనికి చాలా విలువ ఉంటుంది, ఎందుకంటే వాళ్లకు ఇది దొరకదు అక్కడ. అందుకే రీసెంట్లీగా మనం చూసినట్లయితే ఈ చింత చిగురు ఒక కిలోకి 500 నుంచి 600 రూపాయలు, అంటే మటన్కి ఈక్వల్గా ఈ చింత చిగురు అయితే అమ్మడం జరిగింది మార్కెట్లో. ఎందుకు అంత ధర ఉంది అని అంటే, చింత చిగురు వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, అనేక లాభాలు ఉన్నాయి కాబట్టి అందుకే దీని ధర ఎక్కువగా ఉండడం జరిగింది. మీకు ఎక్కడైనా కనిపిస్తే అస్సలు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్, ఎందుకనంటే ఇది మనకు బయట చాలా ఫ్రీగా దొరుకుతుంది. మనము ఎంతో డబ్బు పెట్టి బయట కొంటాం, కానీ ఇటువంటి వస్తువుల్ని ఇటువంటి ఆరోగ్యకరమైనటువంటి ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ చింత చిగురుని అస్సలు మిస్ చేసుకోవద్దు. కనీసం వారానికి 2 సార్లు అయినా ఈ చింత చిగురు మనము వండుకొని తిన్నట్లయితే అనేక ప్రయోజనాలు పొందుతాం. చింత చిగురు వలన ముఖ్యంగా అనేక లాభాలు ఉన్నాయి. దాంట్లో కొన్నిటి మనం చూద్దాం. చింత చిగురు రసాన్ని ఎవరికైతే పచ్చ కామెర్లు ఉంటాయో, జాండీస్ ఉంటాయో వాళ్ళు త్రాగడం వల్ల, ఆ రసాన్ని వారానికి 2-3 సార్లు తాగడం వల్ల కామెర్ల వ్యాధి నయమవుతుంది. ముఖ్యంగా దాంట్లో పటిక బెల్లం కలుపుకొని తాగాలి. ముఖ్యంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఎవరికైతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, జీర్ణాశయ సమస్యలు ఉన్నాయో వాళ్ళు ఈ చింత చిగురు వండుకొని తినడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్య నుంచి దూరంగా ఉండవచ్చు. ముఖ్యంగా దురదలు, దద్దుర్లు ఉన్నవాళ్ళు మానడానికి కూడా ఈ చింత చిగురుని వండుకొని తింటే తగ్గిపోతుంది. మూత్రాశయ సమస్యలు ఉన్న ఎవరైనా సరే ఈ చింత చిగురు తినడం వల్ల మనకు మంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్ళు ఈ చింత చిగురుని వారానికి 2-3 సార్లు తినడం వల్ల కిడ్నీ సమస్యలు, కిడ్నీని క్లీన్ చేసే గుణం ఉన్నటువంటి ఈ చింత చిగురును మనం అస్సలు మిస్ చేసుకోవద్దు. ముఖ్యంగా రక్తాన్ని శుద్ధి చేసే ఔషధంగా కూడా మనం దీన్ని చెప్పుకోవచ్చు. చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచే తత్వం ఉన్నటువంటి ఈ చింత చిగురులో అనేక లాభాలున్నాయి. ముఖ్యంగా అధిక బరువు ఉన్నవాళ్ళు ఈ చింత చిగురును తీసుకున్నట్లయితే, వారానికి 2-3 సార్లు చింత చిగురును తీసుకున్నట్లయితే వాళ్ళు ఆ బరువును కూడా తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా గొంతు నొప్పి ఉన్నవాళ్ళు ఈ చింత చిగురుని కొంచెం తీసుకొని నోట్లో నమిలి పుక్కిలించడం వల్ల గొంతు సమస్యలు దూరమవుతాయి. ముఖ్యంగా మొటిమలు ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు ఈ యొక్క చింత చిగురు రసాన్ని ముఖం మీద కానీ అప్లై చేసుకున్నట్లయితే మనకు మొటిమలు అనేటివి ఎక్కడ కూడా కనిపించవు. అదేవిధంగా ఎముకలు దృఢంగా ఉంటాయి. ఎముకలు దృఢంగా ఉండడానికి ఈ చింత చిగురును వాడతాం మనం. ముఖ్యంగా ఇది కాల్షియం, దీంట్లో విటమిన్ సి అధికంగా ఉండడం వల్ల ఇది అందుకే పుల్లగా ఉంటుంది. పుల్లగా ఉండే వస్తువుల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది మనకు విటమిన్ సి ఎందుకు ఉపయోగపడుతుంది అని అంటే, విటమిన్ సి అనేది ఎముకల పటుత్వానికి చాలా ముఖ్యం. అదేవిధంగా ఇది చూడండి, నేను చిగురుని తెంపుతున్నాను, ఎంత ఫ్రెష్గా ఉందో మీరే చూడండి ఒకసారి. మనకు ఎముకలు విరిగినట్లయితే, ఎముకలు బెనికినట్లయితే ఈ చింత ఆకును మనం పెంక మీద కాల్చి దాన్ని అప్లై చేసుకున్నట్లయితే, ఆయిల్ రాసి వెంటనే ఉపశమనం లభిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఫ్రెష్గా ఉందో చింత చిగురు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు.